దిల్ టీఎంటీ, ఎల్ఐసి అండ్ వర్ల్పూల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఇవాళ ఈ కార్యక్రమాన్ని గత వారం వెకేషన్ తర్వాత విశాఖపట్నం నుంచి సమర్పిస్తున్నాను. లాస్ట్ 1 వీక్ సెలవు తీసుకున్న సంగతి మీ అందరికీ తెలిసిందే. సో ఈరోజు రేపు కూడా వైజాగ్ నుంచే ఈ కార్యక్రమాన్ని టీవీ5 బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోని మా టీవీ5 వైజాగ్ స్టూడియో నుంచి నిర్వహిస్తున్నాం. సో గ్లోబల్ క్యూస్ ఈ మండే మార్నింగ్ ఫ్రెష్ ట్రేడింగ్ వీక్, ఫ్రెష్ ట్రేడింగ్ డే కొంత వీక్గా కనిపిస్తున్నాయి. ప్రధాన కారణం స్టీల్, అల్యూమినియం మీద యుఎస్ఏ టారిఫ్స్ని డబుల్ చేసింది, రెట్టింపు చేసింది. 25% ఉన్న టారిఫ్స్ని 50% చేసింది. ఇది ముఖ్యంగా ఏషియన్ మార్కెట్స్ మీద ప్రభావం చూపిస్తుంది. మరోవైపు అనూహ్యంగా రష్యా, యుక్రెయిన్ ఈ రెండు దేశాల మధ్య మళ్ళీ ఉద్రిక్తతలు తలెత్తాయి, ఉద్రిక్తతలు ముదిరాయి. యుక్రెయిన్ ఎప్పుడూ లేనంత అగ్రెసివ్గా రష్యన్ వైమానిక స్థావరాలపై దాడి చేసింది. ఎక్కడి నుంచో వాళ్ళకి ఆయుధాలు ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదు, కానీ దే హ్యావ్ డన్ ఏ వెరీ అగ్రెసివ్ స్ట్రైక్స్ ఆన్ ది రష్యా అండ్ రష్యన్ ఎయిర్ బేసెస్ చాలా వరకు ధ్వంసమయ్యాయని వార్తలు వస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో కొంత జియో పొలిటికల్ కన్సర్న్స్ మళ్ళీ మార్కెట్లో మనకు కనిపిస్తున్నాయి. ఫ్రైడే రోజు యూఎస్ మార్కెట్స్ వీటన్నిటికీ తట్టుకున్నట్లుగానే, నిబ్బరంగానే, రెసిలియంట్గానే క్లోజ్ అయ్యాయి. ఒక దశలో S&P 500 1% నష్టపోయినప్పటికీ తర్వాత కోలుకుంది. కానీ అండ్ S&P 500 మే నెలని చాలా స్ట్రాంగ్ గెయిన్స్తో 1990 తర్వాత ఒక మే నెల లాభాలు ఎంతగా ఉండడం S&P 500లో ఈసారి చూసాం. 6% పెరిగింది S&P 500. అలాగే నవంబర్ 2023 తర్వాత ఒక స్ట్రాంగెస్ట్ మంత్గా కూడా మే నెల నిలిచిపోయింది యూఎస్ మార్కెట్స్ సంబంధించి. సో ఇక డాలర్ ఇండెక్స్ 99.3 దగ్గరే ఉంది. 10-year బాండ్ yield 4.39% దగ్గర. బ్రెంట్ క్రూడ్ $64 సమీపంలో ఉంది. సో ఓవైపు జియో పొలిటికల్ కన్సర్న్స్ కనిపిస్తున్నాయి. మేబీ రష్యన్ ఆయిల్ మరింతగా మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. మరోవైపు ఓపెక్ ప్లస్ 411 అంటే 4.1 లక్షల బ్యారెల్స్ పర్ డే జూలై నుంచి సప్లై పెంచుతానంటుంది. కాబట్టి బ్రెంట్ క్రూడ్ కొంత ఇక్కడ ఆగే అవకాశం కనిపిస్తుంది $64 సమీపంలో. మరోవైపు యుఎస్లో టారిఫ్ ప్రకటనలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు చైనా టెక్ కంపెనీస్ మీద రిస్ట్రిక్షన్స్ విధిస్తారు యుఎస్ఏ అన్న ఈ వార్త వచ్చింది. ఈ వార్త కారణంగానే వాళ్ళు హ్యాంగ్సెంగ్లో మనం ఆ ఫాల్ అనేది చూస్తున్నాం. అలాగే మనం ఎకానమీకి సంబంధించి చాలా చాలా పాజిటివ్ మ్యాక్రో పిక్చర్ కనిపిస్తుంది. సో నిన్న ఫిగర్స్ వచ్చాయి, మనకు జిఎస్టీ నెంబర్స్ వచ్చాయి. జిఎస్టీ నెంబర్స్ చాలా ప్రత్యేకంగా వచ్చాయని చెప్పాలి. ఎందుకంటే 2 లక్షల కోట్ల రూపాయల అంకెని మళ్ళీ మరొకసారి మన ఎకానమీ జిఎస్టీ రూపంలో సంపాదించింది, ఆర్జించింది. వరుసగా రెండో నెల ఇది 2.1 లక్షల కోట్ల రూపాయలు, 2.01 లక్షల కోట్ల రూపాయల జిఎస్టీ కలెక్షన్స్ అనేది మనం మే నెలలో చూసాం. సో ఒక ఎక్సలెంట్ నెంబర్ ఇది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఇండియన్ మ్యాక్రో పిక్చర్ ఎంత బలంగా ఉందో, ఎంత స్టేబుల్గా ఉందో. మే జిఎస్టీ మాపప్ ఒక ఫ్లయింగ్ స్టార్ట్ను మనకు అందించింది. ఏప్రిల్ నెల, మే నెల కూడా మనకు వరుసగా 2 చక్కటి జిఎస్టీ నెంబర్స్ రావడం ద్వారా. సో దీనికి అనేక రకాల అంశాల కారణంగా చెప్పచ్చు మనం. యూపీఐ ట్రాన్సాక్షన్స్ పెరిగాయి, దాంతో ఒక ట్రాన్స్పరెన్సీ అనేది మనకు పెరగడం చూస్తున్నాం. అలాగే ఆటోమొబైల్ సేల్స్ చూస్తే కూడా M&Mలో 21% హయ్యర్ సేల్స్ ఇన్ మే మనం గమనించాం. సో ఆటో సేల్స్ కూడా పాజిటివ్గా రావడం అనేది మనం గమనిస్తూ ఉన్నాం. M&M, TVS మోటార్స్ ఈ రెండు కూడా చక్కటి నెంబర్స్ వచ్చాయి. టాటా మోటార్స్ సేల్స్ బోత్ కమర్షియల్ వెహికల్స్ నుండి, ప్యాసింజర్ వెహికల్స్ నుండి కొద్దిగా తగ్గాయి. బహుశా దాని ప్రభావం ఇవాళ మనకు టాటా మోటార్స్ స్టాక్ మీద కూడా చూడొచ్చు. ఓవరాల్గా ఇండియన్ మ్యాక్రో పిక్చర్ ఎంత బలంగా ఉందంటానికి లాస్ట్ వీక్ మనం చూసినటువంటి కొన్ని అంకెలు, కొన్ని హెడ్లైన్స్, ఇవి జస్ట్ హెడ్లైన్స్ కాదు. ఎందుకంటే ఇండియా సర్పాసెస్ జపాన్ టు బికమ్ ది 4th లార్జెస్ట్ ఎకానమీ. 4వ అతిపెద్ద ఎకానమీగా ఇప్పుడు మనం ప్రపంచంలో ఆవిర్భవించాం, జపాన్ని వెనక్కి నెట్టి. అలాగే చైనాని గ్లోబల్ డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్లో మనం దాటేసాం. సో ఇండియా బీట్స్ చైనా ఇన్ గ్లోబల్ డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్. 3వ హెడ్లైన్, ఇండియా ఓవర్టేక్స్ చైనా ఇన్ ఐఫోన్ ఎక్స్పోర్ట్స్ టు ది యూఎస్ఏ. సో ఇప్పుడు మన దేశం నుంచి యూఎస్ఏకి ఎగుమతి అయ్యే ఐఫోన్ ఎక్స్పోర్ట్స్ చైనాని మించిపోయాయి. సో ఇటువంటి ఒక హెడ్లైన్స్ అనేవి, దిస్ ఈజ్ నాట్ జస్ట్ హెడ్లైన్స్ అండి, దిస్ ఈజ్ ఏ గ్లోబల్ రీసెట్. ఇండియా ప్రపంచ
చిత్రపటంపై, ఆ యవనికపై ఒక అద్భుతమైన స్థానాన్ని సంపాదించుకుంటోంది. మేబీ ఇటువంటి పరిస్థితి కొనసాగితే 2047 నాటికి మనం ఒక అభివృద్ధి చెందిన దేశంగా ఆవిర్భవించాలన్న కలగానే మాకు కాదు, నెరవేరబోతుంది. సో అలాగే Q4 జీడిపి 7.4%. ఇందులో చూసాను నేను బిజినెస్ స్టాండర్డ్లో ఎకానమీ స్ప్రింట్స్ ఇన్ ఫైనల్ క్వార్టర్ ఆఫ్ FY25. సో అంటే Q4లో అనూహ్యంగా ఒక అద్భుతమైనటువంటి క్వార్టర్ మనకు దక్కింది. 7.4% గ్రోత్. సరే, Q4తో లాస్ట్ ఇయర్ Q4తో కంపేర్ చేస్తే కొంత తక్కువ గ్రోత్గానే చెప్పాలి దీన్ని. కానీ అయినప్పటికీ కూడా మనం ఒక స్ట్రాంగ్ క్వార్టర్ అనేది మనం గమనించాం Q4లో. Q4 FY24 8.4%. మొన్న అంటే లాస్ట్ క్వార్టర్లో మనం అంటే ఈ ఇయర్ Q4లో 7.4% గ్రోత్. ఇలా చూసినప్పుడు తక్కువగా అనిపించినప్పటికీ కూడా Q3లో 6.4% నుంచి Q4లో 7.4% జీడిపి పెరగడం చూసాం. దిస్ ఈజ్ ఎనదర్ గుడ్ మ్యాక్రో నెంబర్. సో ఇటువంటి నెంబర్స్ మనకు ఇండియా ఈజ్ ఏషియాస్ టాప్ ఇన్వెస్ట్మెంట్ బెట్ అంటూ కొన్ని బ్రోకింగ్ కంపెనీస్ రిపోర్ట్స్ ఇవ్వడం చూసాం. అలాగే ఫిస్కల్ డెఫిసిట్, లాస్ట్ ఇయర్ ఫిస్కల్ డెఫిసిట్ FY25 ఫిస్కల్ డెఫిసిట్ని 4.8% ఆఫ్ జీడిపికి ప్రభుత్వం చెప్పినట్లుగా నియంత్రించగలిగింది. సో ఇవన్నీ కూడా మనకు కనిపిస్తున్నటువంటి, కాబట్టి ఇండియన్ మార్కెట్స్ మీద, అలాగే ఎర్నింగ్ సీజన్, ఇండియన్ ఎకానమీ పట్ల ఇండియన్ మార్కెట్స్ మీద మనం ఎంత నమ్మకం పెట్టుకోవాలి, ఈ ఎర్నింగ్ సీజన్ మరొకసారి రుజువు చేసింది. మోతిలాల్ ఒస్వాల్ చెప్పింది, మేము 2% ఎర్నింగ్స్ గ్రోత్ ఎస్టిమేట్ చేస్తే 10% వచ్చింది. హ్యూజ్ గ్రోత్ ఇన్ ఎర్నింగ్స్ మనం గమనించాం. సో కొన్ని కంపెనీలు ఈవెన్ ఫ్యాగ్ ఎండ్ ఆఫ్ ది ఎర్నింగ్ సీజన్ ఇచ్చిన కంపెనీలు కూడా, మనం అంతకుముందు నా వెకేషన్ ముందు కొన్ని కంపెనీల గురించి మాట్లాడుకున్నాం, ఇంక్లూడింగ్ అవర్ ఓన్ కంపెనీస్ లైక్ మన హైదరాబాద్ బేస్డ్ కంపెనీస్. లారస్ ల్యాబ్స్ అత్యద్భుతమైన నెంబర్స్ ఇచ్చింది. క్యాప్స్టన్ సర్వీసెస్, అలాగే ఒక అవాంటెల్ లాంటి 1-2 చిన్న ఎగ్జామ్షన్స్ మినహాయిస్తే అవి కూడా వన్ ఆఫ్ క్వార్టర్స్ అంతే, అక్కడ కూడా ప్రమాదం ఏం లేదు. అటువంటి ఒక ఎర్నింగ్ సీజన్ మనం చూసాం. అలాగే మొన్న వచ్చినటువంటి ఈ వీకెండ్లో వచ్చినటువంటి PTC ఇండస్ట్రీస్ కానీ, ఈవెన్ పెన్నార్ ఇండస్ట్రీస్ కూడా మంచి నెంబర్స్ అనౌన్స్ చేసింది. అటువంటి ఒక సీజన్ని మనం చూసాం. మనం కొన్ని నెంబర్స్ గమనిస్తాయండి ఫ్రమ్ ది సేమ్ సెక్టర్. ఉదాహరణకి స్మార్ట్ మీటర్ సెక్టర్లో హెచ్పిఎల్ ఎలక్ట్రిక్, జీఎన్ఎస్ పవర్ 2 అద్భుతమైన నెంబర్స్ అనౌన్స్ చేశాయి. అలాగే విండ్ పవర్ సంబంధించి సుజలాన్, ఐనాక్స్ విండ్, ఈ 2 కంపెనీలు లిస్టెడ్ స్పేస్లో ఉన్న అతిపెద్ద కంపెనీలు ఇన్ టర్మ్స్ ఆఫ్ కెపాసిటీ. సో సుజలాన్, ఐనాక్స్ విండ్ 2 కూడా అత్యద్భుతమైన నెంబర్స్. ఐనాక్స్ విండ్ అయితే బ్లాక్ బస్టర్ నెంబర్స్. అలాగే డేటా సెంటర్స్, అందరూ ఇంకా అయిపోయింది ఏముందిలే డేటా సెంటర్స్ అనుకున్నారు, బట్ టెక్నో ఎలక్ట్రిక్, అనంతరాజ్ అత్యద్భుతమైన నెంబర్స్ అనౌన్స్ చేశాయి. అలాగే పవర్ ట్రాన్స్మిషన్ రంగంలో స్కిప్పర్, కేఈసీ ఇంటర్నేషనల్. సోలార్ పవర్, సోలార్ని అందరూ ఏం లేదు ఇదంతా హైప్ అనుకున్నారు, కానీ అత్యద్భుతమైన సూపర్ డూపర్ సెక్టర్ ఈ రిజల్ట్ సీజన్లో ఏది అంటే ఇట్ ఈస్ సోలార్. మనం ఒరియానా పవర్ చూసాం, వ్యారీ రెన్యూబుల్స్ చూసాం, వ్యారీ ఎనర్జీస్ చూసాం, ఆస్ట్రేలియన్ ప్రీమియం సోలార్ చూసాం. ఇలాంటి కంపెనీలు ఇంకా చాలా ఉదాహరణ చెప్పచ్చు. దట్ ఈస్ వన్ సెక్టర్ దట్ హ్యాస్ బీటెన్ ది ఎస్టిమేట్స్. అలాగే ఆటో యాన్సిలరీ కంపెనీస్, మిందాకార్, FIM ఇండస్ట్రీస్, కేబుల్ కంపెనీస్, KEA ఇండస్ట్రీస్, డైనమిక్ కేబుల్స్, EMS కంపెనీలు. EMS ఇది కూడా హైపే అనుకున్నారు, కానీ సిర్మా ఎస్టీఎస్ కావచ్చు, కేన్స్ టెక్నాలజీస్ కావచ్చు, మంచి నెంబర్స్ అనౌన్స్ చేశాయి. PG ఎలక్ట్రోప్లాస్ట్, డిక్సన్ టెక్నాలజీస్, ఇవన్నీ ఇలా. ఈవెన్ ఇప్పుడు మనం అనుకున్నట్లుగా ప్రీ ఇంజనీర్డ్ బిల్డింగ్ సిస్టమ్స్, ఇంటర్ఆర్క్ అనే కంపెనీ మనం చాలాసార్లు మెన్షన్ చేసుకున్నాం కూడా. ఈ కంపెనీ మీద ఒక దృష్టి పెట్టండి, వాచ్ లిస్టులో పెట్టుకోండి, ఎక్సలెంట్ నెంబర్స్ అనౌన్స్ చేసింది. సో ప్రీ ఇంజనీర్డ్ బిల్డింగ్ సిస్టమ్స్ అనేది ఒక మంచి థీమ్గా ఆవిర్భవిస్తుంది. అలాగే ఫైనాన్షియల్ సర్వీసెస్ స్పేస్, లైక్ మొన్న చూసాం వీకెండ్లో కెనరా బ్యాంక్ లాంటి ఒక నార్మల్ సాదాసీదా PSU బ్యాంక్, ఓకే మంచి బ్యాంక్, మేనేజ్మెంట్ కూడా మంచి మేనేజ్మెంట్ నిర్వహణలో ఉంది. ఇప్పుడు మన తెలుగు ఆయనే CMDగా ఉన్నారు, రాజు గారు, సత్యనారాయణ రాజు గారు ఏదో ఉందని పేరు. సో వాళ్ళు ఇప్పుడు యావరేజ్ మినిమం బ్యాలెన్స్ మీరేమో మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు, మీరు మా దగ్గర SBI అకౌంట్ ఉంటే చాలా అన్నట్లుగా ఒక అగ్రెసివ్ స్టేట్మెంట్. ఎంత అగ్రెసివ్గా ఒక PSU బ్యాంక్ డెసిషన్ తీసుకుందో చూడండి. సో అటువంటి పరిస్థితి మన ఫైనాన్షియల్స్లో కనిపిస్తుంది. ఈ వారంలో మనకు RBI మానిటరీ పాలసీ రివ్యూ రాబోతోంది. అందులో 0.25% ఇంట్రెస్ట్ రేట్ కట్ అనేది అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఇప్పటికే మీరు F&Oలో డేటా కనుక గమనిస్తే SBI, PNB, BOI ఇటువంటి కంపెనీలు అన్నింటిలో కూడా, స్టాక్స్ అన్నింటిలో కూడా, కౌంటర్స్ అన్నింటిలో కూడా ఓపెన్ ఇంట్రెస్ట్ బాగా పెరిగింది. సో ఫైనాన్షియల్స్ మనకు ఒక డ్రాఫ్ట్ గైడ్లైన్స్ కూడా మనం చూస్తున్నాం. 2 లక్షల రూపాయల లోపు గోల్డ్ లోన్స్ ఏవైనా ఉంటే
వాటికి టైటర్ రూల్స్ ఏమీ అప్లై చేయొద్దు, ఎగ్జామ్ చేయండి అంటూ ఒక సిఫార్సు వచ్చింది. సో ఇది గోల్డ్ ఫైనాన్స్ కంపెనీస్కి మంచి లాభదాయకం కాబోతోంది. లైక్ మణపురం ఫైనాన్స్, ముత్తూట్ ఫైనాన్స్, ఇటువంటి కంపెనీస్ అన్నిటి. అలాగే ఈ ఫైనాన్షియలైజేషన్ ఆఫ్ సేవింగ్స్ జరుగుతున్న నేపథ్యంలో BSE, CDSL ఇవన్నీ కూడా అత్యద్భుతంగా ఆల్రెడీ మల్టీ బ్యాగర్ రిటర్న్స్ ఇచ్చిన కంపెనీలు ఇవి. ఇక్కడ నుంచి కూడా ఇంకా మంచి రిటర్న్స్ని ఇటువంటి స్టాక్స్ కంపెనీస్ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. అన్అఫిషియల్ మార్కెట్లో NSE షేర్లు ఇప్పుడు దొరకడం లేదు. అటువంటి ఒక ఆర్టిఫిషియల్ స్కేర్సిటీ కూడా మనకు కనిపిస్తుంది. సో చాలా తక్కువ షేర్లు మార్కెట్లో ఉన్న NSEకి సంబంధించి అన్అఫిషియల్ అన్లిస్టెడ్ షేర్స్, వాటికి కొంత ఎందుకనో ఈ లాస్ట్ 15-20 డేస్లో ఒక స్కేర్సిటీ అనేది కనిపిస్తుంది. సో ఇలా మన రకరకాల సెక్టర్స్ని, రకరకాల స్టాక్స్ని, నేను కొంచెం హాలిడేలో కొద్దిగా టైం దొరికింది కాబట్టి ఐ కుడ్ రియల్లీ గో త్రూ ఆల్ దీస్ రిజల్ట్స్ని, ఇంకొంచెం వాళ్ళ కాల్స్ని, ట్రాన్స్క్రిప్ట్స్ని కొద్దిగా స్టడీ చేసే ప్రయత్నం చేశాను. కాబట్టి వాటి ఉపోద్ఘాతం అంతా దాని మీదే మనకు ప్రస్తుతానికి నడిచింది. ఇంకా అనేక అంశాలు మాట్లాడాలనుకుంటున్నాను, కానీ సమయం తక్కువగా ఉంది మనకి. ఇప్పుడు బ్రేక్ తీస్తున్నాం. ఇవాళ ఐ థింక్ కుటుంబరావు గారు జాయిన్ కాలేదని అన్నారు. క్రాంతి గారితో, రామకృష్ణ గారితో వర్ల్పూల్ అండ్ LIC సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. ఈరోజు IIT JEE ఫలితాలు ఏవో వచ్చాయట, అందుకని ఎక్కువగా యాడ్స్ ఉన్నాయి. కాబట్టి ప్రసార వ్యవధి తక్కువగా ఉంది. దయచేసి మన్నించండి, భరించండి. ఎందుకంటే మాకు కూడా దిస్ ఈజ్ ది టైమ్ టు మేక్ సమ్ మనీ. అందువల్ల ఛానల్ కోసం మనం ఈ మాత్రం సహనం పాటించడం తప్పనిసరి. రమేష్ బాబు గారు ఒక మెయిల్ పంపించారు ఇప్పుడే వైజాగ్ నుంచి. ఈ రిజల్ట్ సీజన్ కాబట్టి ఈ టైంలో ఒక రోజుని పూర్తిగా ఎలక్షన్ మన కార్పొరేట్ ఎర్నింగ్స్ రిజల్ట్స్ కోసం కేటాయించండి అని. చాలా వరకు మనం ప్రతి రోజు కూడా ఏ కంపెనీలు మంచి నెంబర్స్ అనౌన్స్ చేశాయో అవి హైలైట్ చేసే ప్రయత్నం చేస్తూనే ఉన్నాము. తప్పకుండా చేద్దాం. ఎందుకంటే ఎర్నింగ్స్ మార్కెట్లో మిగతావన్నీ తర్వాత అండి, మిగతా నాయిస్ అంతా కూడా ట్రంప్ ఏం చేశాడు, మరొకళ్ళు ఏం చేస్తారు, ఇవన్నీ కూడా ఎర్నింగ్సే అన్నిటికంటే ప్రధానమైన అంశం. ఆ ఎర్నింగ్స్ ఆధారంగానే స్టాక్ ప్రైసెస్ మూవ్ అవుతాయి. మిగతా అంశాలన్నీ తర్వాత, సెక్టరల్ టైల్ విండ్స్ కానివ్వండి, హెడ్ విండ్స్ కానివ్వండి, అవన్నీ తర్వాత అంశం. సో ఈసారి రిజల్ట్ సీజన్లో నాకు బాగా అంటే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ గ్రోత్ అత్యధికంగా పోస్ట్ చేసిన కొన్ని కంపెనీలు లిస్ట్ చేస్తున్నారు. లైక్ PG ఎలక్ట్రోప్లాస్ట్ Q4 PAT 108% పెరిగింది. KPI గ్రీన్ ఎనర్జీ 129%, షిల్చార్ టెక్నాలజీస్ 121%, అలాగే E2E నెట్వర్క్స్ 285%. ఇలా మనకు చాలా కంపెనీలు. ఇంకా నేను సమయభావం అవుతుందేమో, క్రాంతి గారితో రామకృష్ణ గారితో మాట్లాడదాం. జై హింద్ క్రాంతి గారు. సో 1 వీక్ గ్యాప్ తర్వాత కలుస్తున్నాం. ముందుగా మీకు, రామకృష్ణ గారికి, కుటుంబరావు గారికి, అలాగే నా సహోద్యోగి శ్రీవిద్యకి అందరికీ ధన్యవాదాలు. ఈ వారం ప్రోగ్రామ్ని కూడా చక్కగా నిర్వహించారు. ఇన్వెస్టర్లందరినీ వాళ్ళ కన్సర్న్స్ని, మీరు క్వెరీస్ని అడ్రస్ చేస్తూ చాలా చాలా ధన్యవాదాలు. ప్రత్యేక కృతజ్ఞతలు మీ ముగ్గురికి కూడా. సో ఏంటి, ఎర్నింగ్ సీజన్ దాదాపుగా అయిపోయింది. మ్యాక్రో పిక్చర్ మనకు ఇందాక అనుకున్నట్లుగా ఒక మంచి నెంబర్స్ మనం గమనిస్తూ ఉన్నాం. బోత్ ఇన్ GDP నెంబర్స్ కావచ్చు, GST నెంబర్స్ కావచ్చు, ఆటోమొబైల్ నెంబర్స్ కావచ్చు, ఆర్ Q4 ఎర్నింగ్స్ కావచ్చు. ఏమిటి ఇవన్నీ కూడా మన ఎకానమీ మీద, స్టాక్ మార్కెట్ మీద ఎటువంటి ప్రభావం చూపిస్తాయి అనుకుంటున్నారు? డెఫినెట్గా వసంత్ గారు, మీరు చెప్పినట్లే మనకి మ్యాక్రో పిక్చర్, డొమెస్టిక్ మ్యాక్రో పిక్చర్ అయితే చాలా ఫేవరబుల్గా ఉంది. లుక్ ఎట్ GST డేటా, ఇది ఇంకొక కన్ఫర్మేషన్. GST డేటా చాలా స్ట్రాంగ్గా 2 lakhs crores అబౌవ్ స్ట్రాంగ్గా సస్టైనబుల్గా పెరుగుతూనే వస్తుంది. దట్ ఈస్ ఎ వెరీ గుడ్ ఇండికేషన్. నెక్స్ట్ మళ్ళీ మనకి తిరిగి RBI డివిడెండ్ బోనన్జా అనేది మళ్ళీ వస్తుంది. సో అది కూడా ఇండియాస్ మ్యాక్రో పిక్చర్కి స్ట్రాంగ్గా హెల్ప్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ వసంత్ గారు, మనం జస్ట్ మీరు ముందే స్టార్టింగ్లోనే జై హింద్ అని చెప్పారు. ఈ రీసెంట్గా జరిగినటువంటి జియో పొలిటికల్ ఎస్కలేషన్స్ కూడా ఇండియాస్ సస్టైనబిలిటీ ఇన్ ద జియో పాలిటిక్స్ని ఏ రకంగా మెచ్యూర్డ్గా హ్యాండిల్ చేశారో అది కూడా ఒక స్ట్రాంగ్ ఇండికేటర్ కింద ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్కి చాలా స్ట్రాంగ్గా వెళ్ళటం మనం చూస్తున్నాం. సో అందువల్ల ప్రస్తుతం US ఎకానమీ మీద, US మార్కెట్స్ మీద ఎవరైతే బులిష్గా ఉంటారో అటువంటి లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్, అటువంటి స్ట్రాంగ్ ఇన్వెస్టర్స్ కూడా ఇండియన్ ఎకానమీ మీద ప్రస్తుతం లాస్ట్ 1 monthలో చేంజ్ అయిన సినారియో కనుక చూస్తే ఇండియన్ ఎకానమీ మీద చాలా పాజిటివ్ ఇండికేటర్స్ ఇస్తున్నారు.
దిస్ ద ఎకానమీ టు వాచ్ అవుట్ అని. ఎక్కడ తొందరపడి చైనాకి ఏమి జస్ట్ ఒక 1 month బ్యాక్ ఎట్లా ఉండేదంటే ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ఎవరన్నా మీడియం టు షార్ట్ టర్మ్లో ఎవరన్నా ట్రేడ్ చేయాలనుకుంటే దే యూస్ టు గో టు చైనా. లాంగ్ టర్మ్ రావాలంటే యుఎస్ అండ్ ఇండియా ఉండేది. ఇప్పుడు లాంగ్ టర్మ్కి కంప్లీట్గా ఇండియా మీదే ఫోకస్ చేస్తున్నారు. సో అంత క్లారిటీ అనేది ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ మీద వచ్చింది. సో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఇంకా మనం బెటర్ పొజిషన్లో ఉండడానికి అవకాశం ఉంది. వసంత్ గారు మీరు చెప్పినట్లు మ్యాక్రో ఎకనామిక్ ఎన్విరాన్మెంట్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది. మార్కెట్స్ ఇప్పుడు మీడియం టు షార్ట్ టర్మ్లో ఒక కన్సాలిడేషన్ ఫేజ్లో ఉంది. సో అది బ్రేక్అవుట్ అయింది. మనం డిసైసివ్గా 25,000 అబవ్ లెవెల్లో కనుక సస్టైన్ అయితే కనుక మార్కెట్లో మళ్ళీ తిరిగి రీబౌండ్ ర్యాలీ చూసి మళ్ళీ మార్కెట్ 26,000 లెవెల్ అటెంప్ట్ చేసిన డొమెస్టిక్ ఫ్యాక్టర్స్ దృష్ట్యా మనం ఆశ్చర్యపోవసరం లేదు. మళ్ళీ కొంచెం ఈ జియో పాలిటిక్స్ అనేది మార్కెట్ మీద ప్రెషర్ అనేది క్రియేట్ చేస్తున్నాయి. యుఎస్ ఎకానమీలో లాట్ ఆఫ్ అన్సర్టనిటీ అనేది ప్రతిరోజు క్రియేట్ అవుతుంది. మళ్ళీ యుక్రెయిన్ రష్యా జియో పొలిటికల్ ఎస్కలేషన్స్ అనేవి బాగా పెరుగుతున్నాయి. ఇవన్నీ ఓవర్ హ్యాంగ్ కింద మార్కెట్ మీద ఉండబోతున్నాయి. దెర్ విల్ బి సంథింగ్ ఎవ్రీడే టు వర్రీ ఇన్ ద మార్కెట్ అనమాట. కానీ ఏంటంటే డొమెస్టిక్ మార్కెట్ పరంగా చూస్తే కనుక వీఆర్ ఎట్ ఎ బెటర్ షేప్. మీరు చక్కగా ఎర్నింగ్ సీజన్ స్టార్ట్ అయినప్పుడల్లా ప్రతి కంపెనీ గురించి చెప్తూ వస్తుంటారు. ఈసారి ఎర్నింగ్ సీజన్ కనుక చూస్తే నిఫ్టీ టాప్ కంపెనీస్ కూడా చూసినట్లయితే ఏదైతే భారతీ ఎయిర్టెల్, హిండాల్కో, నెక్స్ట్ వచ్చేసేసి మనకి టాప్ 5 కంపెనీస్. సో ఐసిఐసిఐ బ్యాంక్, ఈ టాప్ 5 కంపెనీస్ యొక్క ప్రాఫిట్ కాంట్రిబ్యూషన్ కూడా బాగా పెరిగింది. సో అందువల్లనే ఇంటర్నేషనల్ బ్రోకరేజ్ హౌసెస్ ప్రస్తుతం మోడరేట్గా నిఫ్టీ యొక్క అప్సైడ్ టార్గెట్ 26,000 లెవెల్ అబవ్ కింద డిసైసివ్గా అప్ ఫ్రంట్ ఇస్తున్నారు. సో వాళ్ళు కనుక చాలా మోడరేట్గా కన్జర్వేటివ్గా ఇస్తారనమాట. అంటే ఇండియన్ మార్కెట్ మీద ఒక బులిష్ సెంటిమెంట్ అనేది మళ్ళీ తిరిగి రీబౌండ్ అవుతుంది. చూడాలి మనం జాగ్రత్తగా. ఎందుకంటే వసంత్ గారు లాస్ట్ 1-2 monthsలో మనం చూస్తున్నాం ఆ నేరేటివ్ అనేది ఓవర్ నైట్ చేంజ్ అయిపోతూ ఉంది అనమాట. సో ఈ నేరేటివ్ కనుక కంప్లీట్గా ఇట్లనే ఉంటే కనుక ఈ బులిష్ సెంటిమెంట్ అనేది కంటిన్యూ అవుతుంది. మార్కెట్లో కూడా మనం పీసీఆర్ కనుక చూసినట్లయితే ఇప్పుడు బులిష్ సెంటిమెంటే ఇస్తుంది. పీసీఆర్ కనుక చూసినట్లయితే ఇప్పుడు 0.77 ఉందన్నమాట. ఇట్ గివ్స్ ఎ బులిష్ ఇండికేషన్. నెక్స్ట్ విక్స్ కూడా అనుకోకుండా కూల్గా 16 పాయింట్స్కి ఇప్పుడు విక్స్ కూడా వచ్చింది. దట్స్ ఆల్సో గివ్స్ ఏ కంఫర్ట్ టు ద మార్కెట్ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. మనం లాంగ్స్ ఎక్కడ బిల్డ్ అవుతున్నాయి అంటే లాంగ్స్ కూడా చాలా స్ట్రాంగ్గా మనపురంలో, ఇండియన్ బ్యాంక్లో, ఐనాక్స్ విండ్లో, బిఎస్సిలో, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటువంటి స్టాక్స్లో లాంగ్ బిల్డప్ అనేది చూస్తున్నాం. ఓవరాల్గా అయితే మార్కెట్స్లో ఒక కన్సాలిడేషన్ అయితే ప్రస్తుతం మనం చూస్తున్నాం వసంత్ గారు. ఓకే, ఇంకా టెక్నికల్ పర్స్పెక్టివ్ రామకృష్ణ గారి నుంచి తెలిసిన ముందు సో ప్రీ ఓపెన్ ట్రేడ్లో మనకు మార్కెట్స్ నెగిటివ్గా క్లోజ్ కావడం చూస్తున్నాం. 81 పాయింట్ల నష్టంతో నిఫ్టీ, అలాగే 236 పాయింట్ల నష్టంతో సెన్సెక్స్, 150 పాయింట్ల నష్టంతో నిఫ్టీ బ్యాంక్ కనిపిస్తున్నాయి. మరికొద్దిసేపట్లో మార్కెట్స్ ప్రారంభమవుతాయి. ఈలోగా టెక్నికల్ పర్స్పెక్టివ్ తెలుస్తున్నాం. రామకృష్ణ గారు, జై హింద్. ఏంటి, ఏ విధంగా ఈ వారం ట్రేడింగ్ ట్రెండ్ పరిణమించే అవకాశం కనిపిస్తుంది? జై హింద్ అండి, అలాగే గుడ్ మార్నింగ్. లాస్ట్ ఫ్యూ వీక్స్ నుంచి మార్కెట్స్ కన్సాలిడేషన్ మోడ్లో ఉన్నాయండి. పర్టికులర్గా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ మేజర్ ఇండస్ట్రీస్లు అన్నీ కూడా కన్సాలిడేషన్ జరుగుతూ ఉంది. ఈ కన్సాలిడేషన్ భాగంగానే మార్కెట్స్ ఒక రేంజ్లో స్ట్రక్ అయిపోవడం చూసాము. 25,000 అట్లాగే 24,450 రేంజ్లో మార్కెట్స్ స్ట్రక్ అయిపోయాయి. ఓవరాల్గా లాస్ట్ మంత్ అయితే మే మంత్ గెయిన్స్ కనిపించాయండి. అంటే 1.7% నిఫ్టీ పెరగడం చూసాం, ఆల్మోస్ట్ 416 పాయింట్స్. అట్లాగే బ్యాంక్ నిఫ్టీ కూడా 1.2% పాజిటివ్గా క్లోజ్ అయింది. ఇది వరుసగా 3వ నెల మన మార్కెట్స్ పాజిటివ్గా క్లోజ్ అవడం. ఈ 3 నెలలు పాజిటివ్గా క్లోజ్ అవడానికి ప్రధాన పాత్ర ఎఫ్ఐఎస్ కంటిన్యూస్గా బయింగ్ చేస్తున్నారు, లేదా ఎఫ్ఐఎస్ డిఎస్ కంబైన్డ్ నెంబర్ కనుక మనం చెక్ చేసినట్లయితే ప్రతిరోజు బయింగ్ అనేది కనిపిస్తుందండి. ఇంకా టెక్నికల్గా చూసినప్పుడు ఇండిసెస్ అన్ని మ్యూటెడ్ అయిపోయినాయి. అంటే అన్ని మూవింగ్ యావరేజెస్ పైన ఉన్నప్పటికీ కొన్ని రిలేటివ్ స్ట్రెంత్ అనేది కొంచెం వీక్నెస్ కనిపిస్తుంది. 55.5 దగ్గర ఆర్ఎస్ఐ ఉంది. అట్లాగే ఎంఎస్సిడి కూడా కొంచెం నెగిటివ్ క్రాస్ ఓవర్ కనిపిస్తుంది. స్టిల్ 0 లైన్ పైన ఉన్నప్పటికీ నెగిటివ్ క్రాస్ ఓవర్ ఉంది. అలాగే బాలింజర్ బ్యాండ్ టెక్నికల్ గా చూసినప్పుడు మిడ్ లైన్ దగ్గరకు వస్తుందండి. అంటే కొంత ఫటిక్ అనేది మార్కెట్ లో కనిపిస్తుంది.
అయినప్పటికీ ఓవరాల్ గా ఏదో క్యూ కోసం మార్కెట్ వెయిట్ చేస్తుందండి. సో ఆ క్యూ తీసుకొని మార్కెట్స్ ఫర్దర్ గా అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. అట్లాగే బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే ఆల్మోస్ట్ రెసిస్టెన్స్ లో 56,200 హైయర్ సైడ్, అట్లాగే సపోర్ట్స్ వచ్చేటప్పుడు 55,000 దగ్గర సపోర్ట్స్ కనిపిస్తున్నాయి. కంపారిటివ్ గా స్ట్రాంగ్ గా ఉందండి. అంటే నిఫ్టీ కంటే బ్యాంక్ నిఫ్టీ రిలేటివ్ స్ట్రెంత్ 62 కనిపించడం, అట్లాగే లాస్ట్ 16 సెషన్ నుంచి మనం అబ్జర్వ్ చేస్తే హైయర్ లోస్ ఫార్మేషన్ కనిపిస్తుంది. అంటే హైయర్ హైస్ కనిపించకపోయినప్పటికీ లోస్ మాత్రం క్లియర్ గా రోజు రోజు పెరుగుతుంది. పర్టికులర్ గా ఇనిషియల్ గా ప్రైవేట్ బ్యాంక్స్ పెరగడం, తర్వాత ఇప్పుడు పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కూడా జాయిన్ అవడంతో బ్యాంక్ నిఫ్టీ బాగా స్ట్రాంగ్ గా తయారవుతుంది. మోస్ట్లీ మళ్ళీ ఇది ఆల్ టైమ్ హైని క్రాస్ చేసే దిశగా వెళ్తుందని మనం అర్థం చేసుకోవచ్చు. సో ఓవరాల్ గా మార్కెట్ అయితే బాగుందండి. కాకపోతే మనం ఇప్పుడు ఓపెనింగ్ నెగిటివ్ గా కనిపించడానికి యుఎస్ ఫ్యూచర్స్ నెగిటివ్ గా ట్రేడ్ అవడం, అట్లాగే ఏషియన్ మార్కెట్స్ అన్ని కూడా కొంత స్వల్ప నెగిటివ్ గా క్లోజ్ అవడంతో మన మార్కెట్స్ కూడా ఇనిషియల్ గా నెగిటివ్ గా కనిపిస్తున్నాయి. సో ఈ వీక్ కొన్ని క్యూస్ అంటే ఆర్బీఐ మీట్ ఇవన్నీ కూడా మార్కెట్ ని కొంచెం కాషియస్ గా ట్రేడ్ చేసే విధంగా, కాషియస్ గా మూవ్ అయ్యే విధంగా చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మొత్తం మీద చూస్తే మార్కెట్స్ కొద్దిగా కన్సాలిడేషన్ అయ్యే అవకాశాలు ఈ వారంలో క్లియర్ గా ఉన్నాయి. ఓకే, వీకెండ్లో ఎస్ఎంఎస్ ఫార్మా ఫలితాలు కూడా వచ్చాయి. ఇయర్ ఆన్ ఇయర్ రెవెన్యూ ఫ్లాట్గా ఉంది, ప్రాఫిట్ కొంత పెరగడం చూస్తున్నాం. బట్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ నెంబర్స్ బాగున్నాయి. 173 కోట్ల రూపాయల నుంచి 248 కోట్ల రూపాయలకు రెవెన్యూ పెరిగింది. అలాగే నెట్ ప్రాఫిట్ కూడా 17 కోట్ల నుంచి 21 కోట్ల రూపాయలకు పెరిగింది. ఓకే, అంత గొప్ప నెంబర్స్ అని చెప్పలేము, బట్ ఓకే బాగానే వచ్చాయి. డిసెంబర్ క్వార్టర్ కొంత డిసప్పాయింట్ చేసినప్పటికీ మార్చ్ క్వార్టర్ బెటర్గా రావడం అనేది ఎస్ఎంఎస్ ఫార్మా రిజల్ట్కి సంబంధించినటువంటి ఒక ప్రత్యేకత, విశేషంగా చెప్పుకోవచ్చు. ఇక కొన్ని మెయిల్స్ చూద్దాం. మార్కెట్స్ కూడా ఓపెన్ అవుతున్నాయి. మార్కెట్స్ ఓపెనింగ్ జరిగింది. 159 పాయింట్ల నష్టం కనిపిస్తుంది మనకు. నిఫ్టీలో 160 పాయింట్ల నష్టం, సెన్సెక్స్లో 570 పాయింట్ల నష్టం కనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీ 220 పాయింట్లు కోల్పోయింది. సో ఒక వీక్ ఓపెనింగ్ అనేది మనకు మార్కెట్స్లో కనిపిస్తోంది. సో ఎటువంటి స్టాక్స్, ఎటువంటి మూమెంట్స్ మనం చూస్తున్నామో ఒకసారి చూద్దాం. 968 స్టాక్స్ అడ్వాన్సెస్లో ఉంటే 768 స్టాక్స్ నష్టాలతో ఉన్నాయి. అండ్ ఐటీ ఇండెక్స్ డ్రాగ్ చేస్తుంది నిఫ్టీని. 1.32% డౌన్ ఐటీ ఇండెక్స్. బ్యాంక్ నిఫ్టీ కూడా మనకు 0.4% డౌన్. అడ్వాన్స్ డిక్లైన్స్ రేషియో 1:1 నిష్పత్తిలో, ఖచ్చితంగా 1:1 నిష్పత్తిలో మనకు కనిపిస్తుంది ఎన్ఎస్సిలో. సో మిడ్ క్యాప్స్ కూడా ఈరోజు గొప్పగా ఏమీ పెర్ఫామ్ చేయడం లేదనే చెప్పాలి. ఒక వీక్ ఓపెనింగ్ ముఖ్యంగా నిఫ్టీలో, అలాగే ఇప్పుడు అంటున్నట్లుగా ఐటీ ఇండెక్స్ ఇవాల్టి నష్టాలకు ప్రధాన కారణంగా చెప్పొచ్చు. ఆటో సేల్స్ ఇంపాక్ట్ కూడా కొంత కనిపిస్తోంది. బజాజ్ ఆటో ఈజ్ డౌన్, హీరో మోటో కార్ప్ ఈజ్ డౌన్, అలాగే ఇంటర్గ్లోబ్ ఏవియేషన్ ఈజ్ డౌన్. ఇలా మనకు టాప్ గెయినర్స్, టాప్ లూజర్స్. ఓకే, లూజర్స్ లిస్ట్ ఒకసారి చూద్దాం. నివా బూపా హెల్త్ ఇన్సూరెన్స్, ఎంఫసిస్, ఐటీఐ, ఎంఎంటీసీ, స్వాన్ ఎనర్జీ, ఈ నైకా, ఇటువంటి కౌంటర్స్లో మనకు నష్టాలు కనిపిస్తున్నాయి. ఆన్ ది అదర్ సైడ్ బీఎస్సీ పెరిగింది, 10% పెరిగింది బీఎస్సీ. అలాగే ఆస్ట్రాజెనకా 7.6% పెరిగింది. గోడ్రేజ్ కన్జ్యూమర్, ఆనంద్ రాఠీ వెల్త్, శర్మా ఎస్టీఎస్, ఇవన్నీ మనం మార్నింగ్ ఈ స్టాక్స్ కొన్ని మాట్లాడుకున్నవి. ఇంటర్నేషనల్ జెమలాజికల్ ఇన్స్టిట్యూట్, ఇటువంటి కౌంటర్స్లో మనకు లాభాలు కనిపిస్తున్నాయి. అలాగే రిలయన్స్ పవర్, జీఈటీఎన్డి, పతంజలి ఫుడ్స్, బ్రిటానియా, అదానీ పవర్, కాన్కార్డ్ బయోటెక్, ఐనాక్స్ విండ్, మహానగర్ గ్యాస్, అపోలో హాస్పిటల్స్, ఇవన్నీ రిజల్ట్ రియాక్షన్స్ ప్రధానంగా. ఐనాక్స్ విండ్ కావచ్చు, అపోలో హాస్పిటల్స్ కావచ్చు. రామకృష్ణ గారు ఎటువంటి ట్రేడింగ్ అడ్వైజ్ ఇస్తారు? సో ఇనిషియల్ గా ఇప్పుడు నెగటివ్ మార్కెట్స్ ఉన్నాయండి. ఓవరాల్ గా ఎఫ్ఐస్ జనరల్ గా వాళ్ళు సెల్లింగ్ లో ఉన్నప్పుడు మార్కెట్స్ మార్నింగ్ సెషన్స్ లో కొంచెం నెగటివిటీ చూపిస్తూ ఉంటాయి. సో ఓవరాల్ చూడాలి మా ప్రోగ్రెస్ అయ్యే కొద్ది, ఎందుకంటే మనం ఆల్రెడీ సపోర్ట్స్ బ్రేక్ చేసుకొని కింద ఉన్నాము 24,649. సో మార్కెట్ లో చెక్ చేయాలండి. ఇన్ కేసు మార్కెట్ లో మళ్ళీ 24,650 ఆ జోన్కి వచ్చి మళ్ళీ రివర్సల్ అవుతుంటే ఆ పాయింట్ లో షార్ట్ అయ్యడం ట్రై చేయాలి. ఓకే, సో వీక్ ఓపెనింగ్ చూస్తున్నాం. చూద్దాం మిడ్ క్యాప్ స్పేస్లో ఏ విధమైనటువంటి యాక్షన్ ఉంటుంది అనేది గమనించడం చాలా ఆసక్తిదాయకం. ఇవాళ ముఖ్యంగా రిజల్ట్ రియాక్షన్సే ఎక్కువగా మన స్టాక్ స్పెసిఫిక్ మూవ్స్కి దారితీస్తాయి. సో ఇవాళ
ముందే అంటున్నట్లుగా ప్రకటనలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కార్యక్రమాన్ని ఇక్కడితో ముగిద్దాం.